MG9 న్యూస్. బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా టీడీపీ కార్యాలయం దగ్గర జ్యోతిరావు పులే, కనకదాసు, వాల్మీకి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ర్యాలీగా పంచాయతీ ఆఫీసు వరకు వెళ్లారు. అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీసీల పట్ల వైసీపీ కపట ప్రేమ నటిస్తుందని, కేవలం అధికారం కోసం బీసీలను వాడుకొని వదిలేసిందని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. కేవలం ఎన్నికల ముందు వైసీపీకి బీసీలు గుర్తుకు వస్తున్నారని అన్నారు. జగన్ సంక్షేమం పేరుతో ముద్దుల మీద ముద్దులు పెట్టి చివరికి పిడిగుద్దులు గుద్దారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కొనసాగించే సత్తా ఉన్న సీనియర్ నేత అన్నారు. సూపర్ 6 పథకాలతో ప్రజలను అన్ని విధాలుగా అండగా ఉండి అభివృద్ధి కొనసాగించేందుకు చంద్రబాబు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ పార్లమెంట్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణ, పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో రిపోర్టర్ శేఖర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నప్పుడు మొన్న మొదలుపెట్టినటువంటి కార్యక్రమం మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మిగనూరు పట్టణం ముగించుకొని, ఎమ్మిగనూరు మండలం ముగించుకొని ఈరోజు గోనెగండ్ల మండలంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించాలని, ఎవరైతే బీసీ మహానుభావులు వాల్మీకి మహర్షి, కనకదాసు గారు, అదేవిధంగా జ్యోతిరావు పులే వారి యొక్క ఆశీస్సులు తీసుకొని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి అందరం మనం ర్యాలీగా ఇక్కడికి వచ్చి మన మసీదు ముందు, దర్గా ముందు ఈరోజు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికినటువంటి గోనెగండ్ల మండల వివిధ గ్రామాల నుంచి, గోనెగండ్ల గ్రామం నుంచి, హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, మైనారిటీ సోదరులకు, అదేవిధంగా నందమూరి వంశ వీరాభిమానులందరికీ పేరు పేరున ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంతవరకు వేదిక మీద ఉన్న నాయకులందరూ అనేక విషయాలు మాట్లాడారు. మరి ఒక్కసారి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం గుర్తు చేయాలంటే ఒక్కసారి 5 సంవత్సరాల ముందు మనం టీవీల్లో చూసినటువంటి సన్నివేశాలు గుర్తు చేసుకుంటే మనందరికీ బాగా జ్ఞాపకం వస్తాయి. ఒక 3 విషయాలు గుర్తు చేస్తాం మీ అందరికీ. మొట్టమొదటి విషయం ఏమనేవాడు జగన్మోహన్ రెడ్డి, నాలాగే బండెక్కి ఎక్కడికి ఏ ఊరికి వచ్చినా చెయ్యి ఇట్లా ఇట్లా చూపేవాడు. మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, మా అన్న, మా అవ్వ, మా తాత అని ఇట్లా 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 అంటానంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అర్థమైంది, గోనెగండ్లలో ఇంతసేపు నిలబడితే నేను మా సోదరుడు చికెన్ కొడతాడు, ముక్కలు 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 ముక్కలు. అప్పటి నుంచి నేను గమనిస్తా ఉన్నా, బ్రహ్మాండంగా కొడుతున్నాడు చికెన్. చక్కగా ఎవరికి ఎన్ని కేజీలు కావాలో, ఎన్ని కేజీలు కావాలో ఆ విధంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మా సోదరుడు ఇట్లా 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 చికెన్ ముక్కలు ముక్కలు ఎట్లా కొట్టాడో, ఈ రాష్ట్రాన్ని మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ముక్కలు ముక్కలుగా ఈరోజు చికెన్ ని చితకబాదినట్టుగా, కైమా చేసినట్టుగా ఎట్లా చేయాలో అట్లా చేశాడు. నేనేదో ఊరికే చెప్పడం కాదు ఈ మాట. దూరం నుంచి నా మాటలు వింటున్నటువంటి మైనారిటీ సోదరులు కానీ, అదేవిధంగా మా అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు, తాతల, అన్నలు, తమ్ముళ్ళకు కూడా ఎలా చికెన్ ముక్కను ఎట్లా కొట్టాడో, ఏ రకంగా ప్రారంభించాడో కూడా నేను ఒక్కొక్క అంశాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. ఈరోజు మొట్టమొదటిగా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఎవరైనా ఏదైనా మంచి కార్యక్రమంతో కట్టడం కడతారు, లేకపోతే దేనికన్నా మామూలుగా ముహూర్తం పెట్టి ఒక బిల్డింగ్ నో లేకపోతే ఒక మంచి కట్టడాన్నో ప్రారంభిస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా. ఈ ముఖ్యమంత్రి ఏం చేసినాడు, ప్రజావేదికను కూల్చేసినాడు. మొట్టమొదటి రోజే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత
మొట్టమొదటి కార్యక్రమం ప్రజా వేదికను కూల్చేస్తే ఆ రోజే అర్థమైంది ఈయన కట్టడానికి వచ్చిన ముఖ్యమంత్రి కాదు, అభివృద్ధి చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి కాదు. ఈయన విధ్వంసాన్ని చేయడానికే వచ్చాడు ఈ ముఖ్యమంత్రిని. ఆ రోజే అర్థమైంది. ఆ రోజు అర్థమైంది నాకు, ఇట్లా 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 ఇట్లా. అప్పుడు ఎందుకన్నాడంటే, నేను వచ్చిన తర్వాత అందరికీ ఇట్లాగే ఉంటుందని చెప్పి మన నడ్డి విరగొడతాను, చికెన్నో మటన్నో కొట్టినట్టుగా అందరినీ ముక్కలు ముక్కలు కొడతానని చెప్పి ఆ రోజు చెప్పిన మాట మొట్టమొదటి కార్యక్రమంతో మొదలైంది. మరి అదేవిధంగా ఈ మధ్య మీరు మీటింగులు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ వేదిక మీద మాట్లాడినా ఒక 5 అంశాలు మాట్లాడతాడు ఆయన. ఏ మీటింగ్ మాట్లాడు, మొట్టమొదటి చేత్తో నాలాగనే ఈ చేత్తో నా ఎస్సీలు అంటాడు, ఈ చేత్తో నా బీసీలు అంటాడు, ఈ చేత్తో నా మైనారిటీలు అంటాడు. అదేవిధంగా రెండవ మాట వచ్చేసరికి మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని ఒక 90 సార్లు చెప్తాడు. మరి మూడవ మాట వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని తిడతాడు ఏ పబ్లిక్ మీటింగ్లోనైనా. మరి నాలుగో విషయం వచ్చేసరికి పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతోందంట, రాబోయే కురుక్షేత్రం అంట, పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంట, పెత్తందారులు తెలుగుదేశం పార్టీ అంట. మరి ఐదో విషయానికి వచ్చినప్పుడు మీ బిడ్డను కాపాడుకోండి, నాలాగే మైకు పట్టుకొని అందరికీ చెప్తాడు ఈ బిడ్డను కాపాడుకోండి. మరి ఈ బిడ్డ 5 సంవత్సరాల్లో ఏమేమి చికెన్ ముక్కలు కొట్టినట్టు కొట్టిందో మనం తెలుసుకోవాలా వద్దా? ఈ బిడ్డ ఏమేమి చేశాడో ఏం సోదరులారా తెలుసుకోవాలి కదా. మరి ఈ బిడ్డ చేసిన ఒక 9 కార్యక్రమాలు చెప్తా, ఎందుకంటే నేను చెప్పాలంటే 99 చెప్తా, కానీ ఎక్కువ టైం లేదు కాబట్టి 9 కార్యక్రమాలు చెప్తా. ముఖ్యంగా మొట్టమొదటి ఈ బిడ్డ ఏం చేశాడు, మీ బిడ్డ మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ సార్లు కాదు, కేవలం 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ఈ బిడ్డే. మీ బిడ్డ మన బిడ్డ జగన్మోహన్ రెడ్డి బిడ్డ ఏం చేశాడు, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. మరి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కరెంటు వైరు పట్టుకుంటే షాక్ కొడుతుండే, ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతోంది ప్రతి ఒక్క పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు. మరి రెండవ కార్యక్రమం ఈ బిడ్డ ఏం చేశాడు, మన బిడ్డ జగన్మోహన్ రెడ్డి బిడ్డ కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా ఎంతో మంది బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఉన్నటువంటి రైతాంగాన్ని ఈరోజు రాయలసీమలో కౌలు రైతులు అల్లాడిపోతా ఉంటే కరువుతో ఈయన చేసింది మంచి పని ఏమీ లేదు, కానీ మోటార్లకు మీటర్లు పెట్టేది ఈ బిడ్డే. ఈ బిడ్డ ప్రతి రైతు దగ్గర పోయి ఈరోజు మోటార్లకు మీటర్లు పెట్టి కొలతలు వేసి ఆ కరెంటుకు కూడా మీటర్లతో కొలిచి రక్తాన్ని పీల్చినట్టు రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నది కూడా ఈ బిడ్డే. మీ బిడ్డ మా బిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి బిడ్డ. మరి మూడో విషయం, ఇంతకుముందు ఏం చెప్పాడు ఈ బిడ్డ?